సింగనమల నార్తల అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఎంత ఎండ ఉన్నా కూడా ఇంతమంది ఈ జిల్లా ఆడబిడ్డను మీరు గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. మీ అభిమానానికి హద్దులు లేవు. ఇంత ఎండ ఉంది, నిజంగా అందరూ కూడా వచ్చినందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఒక్కటైతే మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, అవకాశవాదానికి, మాట నిలబడేదానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 2-3 రోజుల తర్వాత మనకు ఎన్నికల్లో ఓటు వేయాలి. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వంతున కోరుతా ఉన్నా. లాస్ట్ టైం మనం మోసపోయినాం, మళ్ళీ మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పేరు పేరు వంతున. నిజంగా ఈ అనంతపురం జిల్లా నాకు పుట్టిల్లు. ఈ జిల్లా ఆడబిడ్డను నేను. అంటే రాజశేఖర రెడ్డి గారి జిల్లా కల్లుడు, జగన్ బాబు ఈ జిల్లాకు మనవడు. మీ అందరికీ కూడా మీ అభిమానాన్ని చూస్తా ఉంటేనే నాకు తెలుస్తా ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి జిల్లా అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆనాడు రాయలసీమ ఉద్యమాలు చేసిన, పోతిరెడ్డిపాడు ఉద్యమం చేసినప్పుడు కూడా ఎన్నో ఉద్యమాలు కూడా ఇక్కడి నుంచే, ఈ జిల్లా నుంచే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ జిల్లాకు నిజంగా మనకు రాజస్థాన్ తర్వాత ఈ జిల్లా కరువుతో కూడుకున్న జిల్లా. దేశంలోనే 2వ స్థానం. రాజస్థాన్ మొదటి స్థానం అయితే అనంతపురం జిల్లా 2వ స్థానం కరువులో. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరి ఈ జిల్లాకు దగ్గర దగ్గర 12,000 కోట్ల రూపాయల దాకా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. కేవలం 5 సంవత్సరాల 3 నెలల కాలం. అది మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, ఒక్కసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అనంతపురం రైతులకు చేసిన మేలు, పంటల బీమా 11,116 కోట్లు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ 100 కోట్లు, కరెంటు బిల్లుల మాఫీ 71 కోట్లు, ఉచిత విద్యుత్ 150 కోట్లు, రుణమాఫీ 555 కోట్లు, ప్రోత్సాహకాలు 170 కోట్లు, వేరుశనగ విత్తనాల రాయితీ 480 కోట్లు, ఇతర విత్తనాలు 90 కోట్లు, డ్రిప్పులు స్ప్రింక్లర్లు 280 కోట్లు, హార్టికల్చర్లకు రాయితీ 80 కోట్లు, పశుక్రాంతి రాయితీ 25 కోట్లు, పంట రుణాలు 6,594 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని కూడా మీకు గుర్తు చేస్తా ఉంది. అంతా కలిపి 12,500 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాకు మాత్రమే ఇచ్చారు. ఈ జిల్లాకు ఇచ్చినంత, ఈ జిల్లాకు రైతులకు ఇచ్చినంత ఏ జిల్లాకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఎందుకు ఇంత వివరంగా చెప్తా ఉన్నాను అంటే, లాస్ట్ టైం ఎన్నికలలో అనంతపురం జిల్లా నా పుట్టినిల్లు, నాకు చాలా అవమానం కలిగింది, బాధ కలిగిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. కేవలం 1-2 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. అప్పుడు అనుకున్న అనంతపురం జిల్లా రైతులు కానీ, అనంతపురం జిల్లా ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలంతా మర్చిపోయారా అని అడిగిన, బాధపడిన, దేవుని దగ్గర కూడా బాధపడినాను. మీకందరికీ గుర్తు రాలేదా రాజశేఖర రెడ్డి గారు ఇంటి ఆడబిడ్డ నేనని కూడా మీకందరికీ అడుగుతా ఉన్నా. ఈసారైనా అన్నిటికీ అన్ని ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని మరి విజయమ్మకు మీకు బహుమతిగా ఇస్తారా, మీ మనవరికి అన్ని ఇస్తారా అని అడుగుతా ఉన్నా మీకు మనందరినీ కూడా.
ఈ జిల్లాలో హంద్రీనేవా మొదలుకొని ఎన్నో తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మొదలు పెట్టడం జరిగింది. హంద్రీనేవా 6,800 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికమైన మొదటి ఫేజ్ పూర్తి చేయడం జరిగింది. రెండవ ఫేజ్ కూడా ఆయన ఉండగానే 70% పనులు పూర్తి అవ్వడం జరిగిందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అంత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. మరి మనం నీళ్లు ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నామో అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఈనాటి అసమర్థ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈరోజు చంద్రబాబు తన అబద్ధం హామీలతోటి 650 పైచీలకు హామీలతోటి 5 సంతకాలతోటి 40 సంవత్సరాల అనుభవం ఉందంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక మైమర్పులో పెట్టాడని మిమ్మల్ని అందరినీ కూడా చూసి నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారము ఇవ్వలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతన్నలు చనిపోతే మరి ఆ రోజు మొట్టమొదటి సంతకమే రైతన్నల కోసం ఆ రోజు ₹1,00,000 ఇచ్చింది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. జగన్ బాబు 83 కుటుంబాలను రైతు భరోసా యాత్రలో 83 కుటుంబాలకు మీ ఇళ్లకు వచ్చిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ జిల్లాల్లో బలహీన వర్గాలు అధికంగా ఉన్నారు. చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే బీసీలు గుర్తుకొస్తారని కూడా మీకు గుర్తు తెస్తా ఉన్నా. జగన్ బాబు బీసీ ఆ రోజు సమ్మేళన కమిటీలో మరి బీసీ డిక్లరేషన్ కూడా జగన్ బాబు ప్రకటించడం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మరి వారందరికీ కూడా 50% పదవుల్లో ఇస్తానని డిక్లరేషన్ లో చెప్పినందుకు కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా 50% రేపు అధికారం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంతవరకు నిజంగా న్యాయం చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఈరోజు జగన్ అని చెప్తా ఉన్నా మీకు అందరికీ కూడా. మరి ఈరోజు మనకు 41 ఎమ్మెల్యే సీట్లు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారంటే అనంతపురం జిల్లానే ఎన్నో రోజులు యాత్ర చేసింది కూడా మీకు గుర్తుకు తీసుకొస్తా ఉన్నా. బస్ యాత్ర ఓదార్పు యాత్ర రైతులకు చేసింది కూడా గుర్తుకు తీసుకొస్తా ఉన్నా. ప్రతి దాంట్లోనూ కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నాడు, ప్రతి దాంట్లోనూ ఉన్నాడు. మీ కష్టాలు మీ బాధలు తను చూశాడు ఈ 9 సంవత్సరాలు కూడా. మరి ఈ రోజు తను బాగా అర్థం చేసుకున్నాడు. ఈ రోజు వాళ్ళ నాయనలాగా ఇచ్చినలాగా భరోసా జగన్ బాబు కూడా మీకు అందరికీ భరోసా ఇస్తా ఉన్నాడు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు, ఉంటాడని కూడా మీకు అందరికీ మాటిస్తా ఉన్నా. నాకైతే చెప్తా ఉన్నా, నేనైతే నిజంగా నాకైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నా కొడుకు కూతురు కూడా తీర్చలేరు. నాకంటే కాలిపోతేనే అది పోతాడు. మీకైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు జగన్ బాబు తప్పకుండా తీరుస్తాడని కూడా మీకు మాటిస్తా ఉన్నా. ఈ రోజు ఎందుకు వస్తా ఉన్నారు జగన్ బాబు వాళ్ళ అమ్మ చెల్లి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు జగన్ బాబు ప్రజలే నా కుటుంబం అనుకున్నారు కాబట్టి నా కుటుంబం అనుకునే మీ దగ్గరికి వచ్చారని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈ రోజు ఆ రోజు నేను ఎప్పుడు బయటికి రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రావాల్సిన అవసరం పడలేదు. జగన్ బాబు జైలుకు పోయినప్పుడు రావాల్సిన అవసరం వచ్చింది, లాస్ట్ ఎన్నికల్లో రావాల్సిన అవసరం వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా మీకు మాట చెప్పడానికి వచ్చా. ఒక్క అవకాశం నా బిడ్డకి ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు చేసింది చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పడు. మాట కోసం ఎలా నిలబడ్డాడో, ఎంత ధైర్యంగా నిలబడ్డాడో ఆ బిడ్డ మీకోసం కూడా అలాగే ఉంటాడు, అలాగే నిలబడతాడు. తప్పకుండా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగం తెచ్చుకుందాం, ఆయన మంచి పరిపాలన తెచ్చుకుందామని ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చా. అదేవిధంగా మీ పక్షంగా కూడా వచ్చానని కూడా చెప్తా ఉన్నా. జగన్ ఒక్కడే కాదు, రాజశేఖర రెడ్డి గారు మీరు మా కుటుంబం అనుకున్నారు. మీకు కూడా చెప్తా ఉన్నా, జగన్ బాబుకు మీ పక్షంగా చెప్తా ఉన్నా. ఈ ప్రజలకు మనం చేయాల్సిన అవసరం ఉంది, ఈ ప్రజలకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈ ప్రజలకు చేయాలి, ఉండాలి, నిలబడాలని జగన్ బాబు కూడా మీ పక్షంగా చెప్పడానికి కూడా వచ్చానని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే మరి అన్ని రకాలుగా కూడా ఈరోజు మరి చూస్తాను, మీకు అబద్ధం హామీలతో వచ్చాడు, మోసపు మాటలతో వచ్చాడు, అవకాశవాదంతో వచ్చాడు. కాబట్టి నేను అడుగుతున్న ఒకటి
రైతుల రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్ బాబు ప్రతి ఏటా 12,500 రూపాయలు 12,500 రూపాయలు ప్రతి ఏటా రైతున్న చేతిలో పెట్టిన తర్వాత కాదా అన్నదాత సుఖీభవ వచ్చిందని అడుగుతా ఉన్నా. ఇవాళ అటు 9 సంవత్సరాలు ఇటు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏ రోజున్నా రైతుల గురించి పట్టించుకున్నాడా? ఏ రోజన్నా ధరల స్థిరీకరణ గురించి పట్టించుకున్నాడా? ఏ రోజైనా గిట్టుబాటు ధరలు ఇచ్చాడా? ఏ రోజన్నా బీమా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు అన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు జగన్ బాబు. మేనిఫెస్టో అంతా కాపీ చేసి ఈ రోజు అదే చెప్తా ఉన్నాడు. జగన్ బాబు ఏం మేనిఫెస్టోలో పెట్టాడో అదే చెప్తా ఉన్నాడని కూడా మీకందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఈ రోజు మరి డాక్టర్ అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నా, మీ అప్పు తీర్చాడా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు రైతులు 87,000 కోట్ల నుంచి 1,56,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. వడ్డీ లేని రుణాలు లేకుండా చేశాడు, బ్లాక్ లిస్ట్ లో పడేశాడు. అలాగే మిమ్మల్ని కూడా 14,000 కోట్ల నుంచి 26,000 కోట్ల రూపాయలు చేశాడు. అప్పుడు 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు మీ అన్న ఎక్కడికి వెళ్ళాడని అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్దన్నయ్యనని చెప్తా ఉన్నాడని అడుగుతా ఉన్నాను. ఇవాళ అన్న అంటే ఎలక్షన్లకు వచ్చి అన్న కాదు అని చెప్తా ఉన్నా. ఈరోజు మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, అన్న అంటే ఎప్పుడు కూడా అక్క చెల్లెమ్మలను ప్రొటెక్షన్ చేసే అన్నగా ఉండాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు, మీరు పావలా వడ్డీ రుణాలు కడితే ఆ రోజు వడ్డీ అంతా కూడా గవర్నమెంట్ ఆ రోజు ప్రభుత్వం భరించింది కదా. ఈ రోజు 5 సంవత్సరాలు వడ్డీ ఇచ్చాడా మీకు? 6,400 కోట్ల రూపాయలు ఈరోజు వడ్డీ కట్టాలి. అట్లాంటిదేమీ లేకుండా ఇప్పుడు వేసే పసుపు కుంకుమని 1,000 రూపాయలకు 2,000 3,000 రూపాయలకు మోసపోవద్దండి అని కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు జగన్ బాబు 2 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాడు, అక్క చెల్లెమ్మల అప్పు ఎలక్షన్ రోజుకి ఎంత ఉంటుందో ఆ అప్పు అంతా కూడా మరి 4 దఫాలుగా మీ అన్న తమ్ముడు తీరుస్తాడని అక్క చెల్లెలందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెలందరికీ కూడా మరి రెండో సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల మరి 75,000 మీ చేతుల్లో పెడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. దయచేసి మీరు మోసపోవద్దు అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా కోరటానికే నేను వచ్చాను కూడా చెప్తా ఉన్నా. ఈరోజు నిరుద్యోగులకు 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడా తమ్ముళ్ళు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. ఎవరి భవిష్యత్తు కాపాడాడు, ఎవరి భద్రత కాపాడాడని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రోజు రెచ్చగొడతా ఉన్నాడు, నన్ను రక్షించండి అక్క చెల్లెళ్ళు, నన్ను రక్షించండి తమ్ముళ్ళు అని ఆయన రక్షించమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. మరి అలాంటి ఆయన ఎలా భద్రత రక్షణ ఇస్తాడని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ జగన్ బాబు అయితే ఉద్యోగస్తులకు కావాల్సిన భద్రత కూడా ఈరోజు కల్పించాడని కూడా చెప్తున్నా. ఈరోజు సిపిఎస్ రద్దు చేస్తానని కూడా ఉద్యోగస్తులకు చెప్పాడని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. పిఆర్సీ అమల్లో ఎప్పుడూ ఉండేటట్లుగా చూస్తానని కూడా చెప్పాడని చెప్తా ఉన్నా. 27% ఐఆర్ ఇస్తానని కూడా చెప్పాడని కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అర్హతను బట్టి రెగ్యులరైజ్ చేస్తానని కూడా చెప్పాడని కూడా చెప్తా ఉన్నా. తమ్ముళ్ళందరూ ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయం పేరుతో మరి గ్రామంలోనే 10 మందిని నిర్ణయించి గ్రామ సచివాలయం నడిపిస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి 50 ఇండ్లకు వాలంటీర్ను పెట్టి మరి 5,000 రూపాయలు జీతం ఇచ్చి అన్ని రకాలుగా కూడా పెన్షన్ కానీ మరి రేషన్ కానీ అన్ని కూడా అందిస్తాడని, డోర్ డెలివరీ చేస్తారని కూడా చెప్తా ఉన్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ కార్డు అయినా, పెన్షన్ కార్డు అయినా, ఇంకా ఏది కావాలన్నా 72 గంటల్లో మీకు మరి ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, గ్రామ సచివాలయం ఇస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ అదేవిధంగా మరి ఇప్పుడు భర్తీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు 2,42,000 ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ కూడా భర్తీ చేస్తాడని కూడా చెప్తా ఉన్నా. లోకల్ గా పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు పిల్లలు లోకల్ గా ఉండే పిల్లలకే ఇచ్చేందుకు అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి కూడా ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మెగా డిఎస్సీ పెట్టి మరి వేల మంది ఉద్యోగాలు, ఆ రోజు 50,000 ఉద్యోగాలు టీచర్స్ ను ఒకే సంవత్సరం రిక్రూట్ చేసుకున్నది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఉద్యోగాలన్నీ కూడా జగన్ బాబు టైంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. అదేవిధంగా అమ్మఒడి అమ్మలకి ఇస్తాడట. అమ్మ మీ పిల్లలు స్కూల్ పంపిస్తే మీకు 15,000 రూపాయలు అమ్మలకి ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ చెప్పిస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఏ చదువు కావాలన్నా చదివిస్తాడని కూడా చెప్తా ఉన్నా.
అమ్మ ఇల్లు కట్టిస్తాడు ప్రతి ఒక్కరికి. ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాయించినట్టుగా మీకు రిజిస్ట్రేషన్ మీ పేరుతోనే చేయిస్తాడని కూడా చెప్తా ఉన్నా. అదే ఈ విధంగా అన్ని రకాల సంక్షేమాలు, అన్ని రకాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని కూడా మీకు చెప్తా ఉన్నా. ఇవాళ ఒక్కటైతే మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి ఒక్కటైతే గుర్తు చేస్తా ఉన్నా, ప్రతి మీటింగ్ లో కూడా జగన్ బాబుకు ఓటేస్తే ప్రజలు రోడ్ల మీదకి రాలేరట, జగన్ బాబు రౌడీ అట, జగన్ బాబు మీద కేసులున్నాయట, జగన్ బాబుకి వేస్తే అంధకారం అట, జగన్ బాబుకి వేస్తే దొంగ అంట, వైఎస్ఆర్సీపీ పార్టీ దొంగల పార్టీ అట. ఇలా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తా ఉన్నా, రౌడీ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారైనా చెప్తా ఉన్నా నేను ఈరోజు. ఎందుకంటే ఏ నాయకుడైనా మాతో పెట్టుకుంటే ఫినిష్ చేస్తానన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్తా ఉన్నా. ఈరోజు అంతు చూస్తానంటా ఉన్నాడు, తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, కబర్దార్ అంటాడు. ఇవన్నీ ఎవరి నోటికుండా వస్తా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి నోటికుండా వస్తానని కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు చనిపోకముందు 3 రోజుల ముందు మాట్లాడింది, అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని అనలేదా అని చెప్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారికి పట్టిన గట్టే మీకు పడుతుంది అని. అంటే ఏంటి అర్థం అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ జగన్ బాబు నువ్వు ఏ ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడనిచ్చారా? ఏ ఒక్క రోజైనా మాట్లాడనిచ్చారా? ఏ ఒక్క రోజు కూడా మాట్లాడిలా. అంత చూస్తానంటాడు, మరి వాళ్ళందరినీ కూడా తోలు తీస్తానంటాడు, జాగ్రత్త ఖబర్దార్ అంటాడని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క 10 నిమిషాలు ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడనిచ్చినారా? చంద్రబాబు నాయుడు గారు స్పీకర్కి సైగ చేస్తాడు, స్పీకర్ విప్పులకు సైగ చేస్తాడు, 10 మందిని లేపుతారు, రాజశేఖర రెడ్డి గారిని జగన్ బాబును తిడతారని కూడా చెప్తున్నా. అసెంబ్లీ మర్యాద, మన్నన, గౌరవం కూడా మంట కలిపింది చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు దొంగల పార్టీ దొంగలు అంటా ఉన్నాడు. ఎవరు దొంగలించారు? హైటెక్ పేరు చెప్పి దొంగలిచ్చింది నువ్వు కాదా, నీ బినామీలు కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజధాని పేరు చెప్పి, అమరావతి పేరు చెప్పి మీరు కదా, మీ బినామీలు కదా దొంగలించింది ఆస్తులని, రాజధాని ఆస్తులని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రాజధాని వచ్చిందా అంటే ఒక్క ఇటుక కూడా పెట్టలేదు రాజధాని కోసమని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఫ్లైఓవర్ హైదరాబాద్ అంతా కట్టినా అని చెప్తాడు, ఫ్లైఓవర్ కూడా అక్కడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ గా చేసిన పాపాన పోలేదని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రైతులకు 3 పూట్ల పండించుకునే రైతుల భూములు 33,000 ఎకరాల భూములు, గవర్నమెంట్ భూములు 15,000 ఎకరాలు తీసుకొని ఈరోజు రైతులకు కడుపులో మట్టి కొడతా ఉండడం కూడా చెప్తా ఉన్నా. మీకు అందరికీ కూడా వాళ్ళకు తగిన పరిహారం ఇవ్వలేదు, పండించుకునే దానికి వసతి లేకుండా చేశారు. ఈరోజు రాజధాని ఆస్తుల్లో ఈరోజు ప్రైవేట్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఏది కూడా చేసే పరిస్థితిలో లేడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి పోతే కేసులు ఉన్నాయంటున్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగన్ బాబు మీద పెట్టిన కేసులు మీరు కాంగ్రెస్ కలిసి పెట్టిన కేసులు కావా అని అడుగుతా ఉన్నా. మరి అనేక పోరాటాల్లో పెట్టిన కేసులు కాదా వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ మీద, జగన్ బాబు మీద పెట్టిన కేసులు మీరు పెట్టిన కేసులు కాదా అని అడుగుతా ఉన్నా. అయినా కూడా నా కొడుకు ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నాడు. నువ్వు 17 కేసుల్లో స్టే తెచ్చుకొని ఎలా బతుకుతావు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎవరు ధైర్యవంతుడు ఎవరని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు మరి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి బ్రీఫ్ మీ అనే స్వరం నాది కాదు అని చెప్పగలిగే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా. ఈరోజు మరి ఎవరి ఓట్లు తొలగించాలి, ఎవరి ఓట్లు ఉంచాలని డేటా చోరీ చేసింది దొంగగా ఉండింది నీవు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. 23 మంది ఎంపీలను, 23 మంది ఎమ్మెల్యేలను, మన ఎమ్మెల్యేలను మరి పశువులు కొన్నట్టుగా, మరి సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు. పోనీ వాళ్ళని గెలిపించుకునే ధైర్యం లేక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పేరుతో మినిస్టర్లైనా కూడా వైఎస్ఆర్సీపీ మినిస్టర్లుగా మీరు చదవలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రజాస్వామ్యం అంటాడు, విలువలు అంటాడు. ఎక్కడ ప్రజాస్వామ్యం కాపాడుతా ఉన్నారు, ఎక్కడ విలువలు కాపాడుతా ఉన్నారు మీరని అడుగుతా ఉన్నా. అదే జగన్ బాబు ఎంత విలువలతో రాజకీయాలకు నడిపిస్తున్నాడంటే మన పార్టీలోకి ఎవరొచ్చినా కూడా సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి రావాలని చెప్పి జగన్ బాబు కండిషన్ నియమం అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. జగన్ విలువలతో బట్టి విశ్వసనీయతతో పార్టీని నడుపుతా ఉన్నాడని కూడా చెప్తున్నా మీకు అందరికీ కూడా. ఈరోజు ఏ ఒక్కడి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీలన్నీ కూడా అన్ని ఉత్తుత ఎంక్వైరీలు, పోలీసులతో ఎంక్వైరీలు చేసుకుని ఉత్తుత ఎంక్వైరీలు అని చెప్పి ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద మరి ఇంకా దీని మీద సిబిఐ మీద ఈరోజు ధర్నాలు చేసే
ధర్నాలు చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటారా? బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి, మరి అదే 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ధర్నాలు ఏమన్నా చేసే ఇది ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈయనకు నియమాలు ఉన్నాయా? పరమగన్న బిడ్డల మీద అయితే సిబిఐ ఎంక్వైరీలు వేస్తారు, ఈడీ ఎంక్వైరీలు వేస్తారు, ఐటీ ఎంక్వైరీలు వేస్తారు, ఏమైనా చేస్తారు. తన మీద తన వారి మీద ఎంక్వైరీలు వస్తే సిబిఐ ఎంక్వైరీ రానివ్వమని చెప్తాడు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద పడి ఏడుస్తాడు. ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారిని గమనించండి, ఆయన మాటల్లో అబద్ధం కళ్ళార్పుకుంటే అబద్ధాలు చెప్తాడు. ఏదైనా ఎంత దిగజారుడుతనానికైనా పోతాడు. ఎలాగైనా ఏదైనా ఆయన గెలవాలని మాత్రమే ఆయన లక్ష్యమని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఎంతగా దిగజారిపోతారంటే ఈరోజు పేపర్లో చదువుతా ఉన్నా, ఆమంచి కృష్ణమోహన్ చెప్తా ఉన్నారు, ఎలక్షన్ బన్వర్లాల్ ఆయన ఎలక్షన్ కమిషన్ నంద్యాల ఎలక్షన్ లో వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి కాన్ఫరెన్స్ లో చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారట, మరి రోజాకు ఆయనకు సంబంధం ఉందని అంటగట్టమని చెప్పి చెప్తాడంట. ఏమన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి అయినా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆడబిడ్డల గౌరవం మీద మీరు వేసి దాని మీద నడిచి మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. షర్మిలమ్మ మీద కూడా అలాగే ఎన్నో రకాల అబద్ధపు ఆరోపణలు బాలకృష్ణ ఆఫీస్ నుంచి వచ్చాయని కూడా ఈ రోజు వింటా ఉన్నా. నేను బాలకృష్ణకి ఆడబిడ్డలు లేరా అని అడుగుతా ఉన్నా. నిలబెట్టండి బాలకృష్ణ అని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ బాలకృష్ణ అనంతపురం జిల్లా బుద్ధి చెప్పమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. నేను ఇవాళ ఎవరి మీద అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, భార్య లేదు, ఎవరి మీద నేను ఆడవాళ్ళ గౌరవం కాపాడలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాని మీద ఆసరా చేసుకుని రాజకీయాల్లో గెలవాలనుకునే ప్రభుత్వం ఉండాలనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆడబిడ్డల జీవితాలతో ఆడుకునే మనిషి ఉండాలనా? నిజంగా చెప్పాలంటే నాలుడు బంగారు అనిలు కాబట్టి సరిపోయింది. ఈరోజు నా బిడ్డ మీద వేసిన నిందారోపణలన్నీ కూడా ఇలాంటి మనుషులు అవసరం లేదని కూడా మీకు అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రతిదీ కూడా మీరు గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను ఈరోజు స్పెషల్ స్టేటస్ కూడా ఈరోజు జగన్ బాబు చేసిన దాని వల్ల నేను నిలబడిందని కూడా అడుగుతా ఉన్నా. స్పెషల్ స్టేటస్ కోసం తన ఎంపీలతో రాజీనామా చేపించాడు. అనేక యువబేరీలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా జాగృతం చేశాడు. అనేక మీటింగులు పెట్టి మనం చేశాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక రకమైన దీక్షలు చేశాడు. ఈరోజు 13 సార్లు అవిశ్వాస తీర్మానం బీజేపీ ప్రభుత్వం మీద పెట్టింది కూడా జగనే అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆ స్పెషల్ స్టేటసే కావాలంటున్నాడు జగన్ బాబు. ఈ రోజు బీజేపీ ఇస్తానని చెప్పి మోసం చేసింది, ఈ రోజు కాంగ్రెస్ ఇస్తానని చెప్పి మోసం చేసింది. ఈ రోజు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మరి 4.5 సంవత్సరం మరి ఆయన బీజేపీతో ఉండి ఆ రోజు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఈ రోజు ఏమో 2 నెలల నుంచి కాంగ్రెస్ తో బహిరంగంగా కలిసి లోపాయకారి ఎప్పుడూ ఉంది, కానీ బహిరంగంగా కలిసి ఈ రోజు బీజేపీ కేసీఆర్ అని అంటా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ ఒకటే చెప్తా ఉన్నాడు, స్పెషల్ స్టేటస్ మనకు కావాలి, పరిశ్రమలు రావాలి, హాస్పిటల్స్ రావాలి, మంచి హాస్పిటల్స్ రావాలి, మంచి హోటల్స్ రావాలి, అన్ని రకాలుగా రాయితీలు కావాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి, నా రాష్ట్రం బాగుండాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి, నా ప్రజలకు సంక్షేమం కావాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి. కాబట్టి ఆ రోజు ఎల్లయ్య ఉంటాడు, పుల్లయ్య ఉంటాడు, ఎవరైనా ఉండని ఆ రోజు వారు స్పెషల్ స్టేటస్ మీద సంతకం పెడితే ఆ రోజు 25 మంది ఎంపీలతో నేను సంతకం పెడతానని చెప్పి జగన్ బాబు చెప్తా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు జగన్ బాబు ఏ రోజు బీజేపీతో లేడు, ఏ రోజు కాంగ్రెస్ తో లేడు, ఏ రోజు కేసీఆర్ తో లేడు, ఎవరితో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆయనే అందరినీ కలుపుకొని వస్తా ఉంటాడు. జగన్ బాబు ఆ రోజు ఒంటరిగానే పోటీ చేశాడు, ఈ రోజు కూడా ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజానీకానికి నేను గుర్తు చేస్తా ఉన్నా, పిలిపిస్తా ఉన్నా. ఈ రోజు 25 మంది ఎంపీలను గెలిపించుకొని స్పెషల్ స్టేటస్ సాధించుకుందాము. తప్పకుండా అందరిని 25 మంది ఎంపీలను గెలిపించమని ఇక్కడి నుంచి నేను అపీల్ చేస్తానని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఇంకొక అపీల్ కూడా చేస్తా ఉన్నా. కేవలం 3 రోజులే ఉన్నాయి ఎన్నికలు. కావలసిన డ్రామాలు నాటకాలు ఆడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా చేస్తారని కూడా చెప్తా ఉన్నా మీకు అందరికీ. ఏ హార్ట్ అటాక్ వచ్చిందనో, లేకపోతే ఏదో వచ్చి పడిపోయిందనో, లేకపోతే సానుభూతి రావాలని ఏమైనా చేస్తాడు. దయచేసి మీరందరూ కూడా విఘ్నత కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు అంటున్న కోరుతా ఉన్నా. ఎలాంటి రెచ్చగొట్టినా, ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, ఏమి చేసినా కూడా రెచ్చిపోవద్దు, సంయమనం పాటించండి. ఓటు వేయాల్సింది ముఖ్యమైనదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆ రోజు 9 సంవత్సరాల కాలం చూశాం.
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితే ఉండింది. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు. చరిత్ర సృష్టించే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే ఉంది. అన్యాయానికి మోసానికి దగా అయిపోయినాం మనం. ఈ రోజు దౌర్జన్యాలకు దగా అయిపోయినాం. దయచేసి మీరందరూ కూడా ఇది కూడా చారిత్రకమైన ఎలక్షన్ అని గుర్తుకు పెట్టుకోండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి పరిపాలన ఇస్తాడని కూడా గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు స్వర్ణయుగం రావాలని గుర్తుపెట్టుకోండి. జగన్ బాబు చేస్తాడని కూడా మీకు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా జగన్ బాబుని ప్రేమించే అవ్వాతాతలు, జగన్ బాబుని ప్రేమించే అమ్మ అయ్యలు, జగన్ బాబుని ప్రేమించే అక్క చెల్లెళ్ళు, జగన్ బాబుని ప్రేమించే అన్నాదమ్ముళ్ళు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే ఆత్మ బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కార్యకర్తలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఓటు కాటికి తీసుకుపోయే బాధ్యత కార్యకర్తలది. దయచేసి అందరినీ కూడా నడిపించమని కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, మెలకుగా ఉండమని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ. కాబట్టి జగన్ బాబు ఒకటి కోరుతా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి మరి ప్రభుత్వానికి, రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అదే మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రోల్ మోడల్ గవర్నమెంట్ గా, రోల్ మోడల్ ప్రభుత్వంగా రాజశేఖర రెడ్డి గారు రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి ముఖ్యమంత్రిగా అలాంటి పరిపాలన అందించాలని, రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో పెట్టాలని జగన్ బాబు కోరుకుంటా ఉండడం కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి నవరత్నాలు అన్ని కూడా ప్రతి ఇంటికి అందాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన కావాలనుకుంటున్నది అదే, మీ సంక్షేమం, మీ అభివృద్ధి తను కావాలని కోరుకుంటా ఉండడం కూడా మీకు చెప్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. మీ జిల్లాకు చేసిన మేలంతా కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ ఇంటి ఆడబిడ్డ అడుగుతా ఉందని కోరుతా ఉన్నా. మీ మనవన్ని గెలిపించుకోమని జిల్లా వాళ్ళని కోరుతా ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి నిలబడతా ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి వీళ్ళు సాంబశివారెడ్డి, వీళ్ళు జొన్నలగడ్డ పద్మావతి వీళ్ళు మనతోనే ఉన్నారు. కష్టంలో ఉన్నప్పుడు కూడా మన పార్టీతోనే ఉన్నారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఈసారి అత్యధికమైన మెజారిటీతో జొన్నల పద్మావతిని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఎంపీ అభ్యర్థి తలారి రంగయ్య గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఒకటైతే మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, జగన్ ఏ అరాచకవాది కాదని కూడా మీకు మరొకసారి గుర్తుకు చేస్తా ఉన్నా. ఈరోజు జగన్ ఓదార్పు యాత్ర చేయడం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. జగన్ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించి విలువలు కాపాడినందుకు, తన ఎమ్మెల్యేలు తెచ్చుకున్నందుకు అది అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. కేసులు పెట్టిన కారకులు నిందించకపోవడం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. జగన్ బాబు మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు అభిమానులందరికీ, కార్యకర్తలకు రెచ్చిపోవద్దని సంశయంగా ఉండమని చెప్పి మరి ఆ రోజు చొక్కా మార్చుకుని చాలా డిగ్నిఫైడ్ గా, హుందాతనంగా వచ్చింది అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. అవకాశం లేని హామీలు ఇవ్వకుండా ఉండటం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. సమైక్యంగా ఉండడం కోసం పోరాటం చేసిన అమాయకత్వమా అని అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. పాదయాత్ర చేయడం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకోవడం, ప్రజల సమస్యల్లో పరిష్కరించాలని ఆయన కష్టపడటం, పరిశ్రమించడం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి రాజన్న యుగం తీసుకురావాలని అనుకోవడం అరాచకత్వమా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచించండి, ఏది అరాచకత్వమో, ఎవరు రౌడీలో, ఎవరు కేసుల్లో ఉన్నారో, ఎవరు దొంగలో ఆలోచించుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ రోజు ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, బొగ్గు అమ్ముకుంటున్నారు. ఈ రోజు ఏది కూడా వదలకుండా రాజధాని భూములు అమ్ముకుంటున్నారు, వైజాగ్ భూములు అమ్ముకుంటున్నారు, దళిత భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఈ రోజు చూస్తే దేవుని భూములు కూడా అమ్ముకుంటా ఉన్నారు. దయచేసి ఆలోచించి మీ పవిత్రమైన ఓటు తప్పకుండా వైఎస్ఆర్సీపీ గుర్తుకు, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని ఈ జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా అడుగుతా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు. మీ వేలు ఫ్యాన్ గుర్తు మీదనే, మీ వేలు ఫ్యాన్ గుర్తు మీదనే. మీ దృష్టి రాజశేఖర రెడ్డి గారి మీద, మీ దృష్టి జగన్ మీద. ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు.